హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు క్లాస్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ ది చెన్నై లవ్ స్టోరీ. కొత్త కేసు కూడా బాగా నచ్చారు. వితౌట్ ఈ సినిమా చూస్తుంటే శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష దాని తర్వాత ఆత్మబంధం సో గడిచింది ఆయన. సో గడిచి అలా ఏంటంటే కర్మని కాపాడుకోవడానికి ఫ్యామిలీని కాపాడుకోవడానికి వస్తాడు. ఇందులో కూడా ఏంటంటే తన డైరెక్టర్ హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. ఒక మంచి స్క్రిప్ట్ ఓకే అవుతుంది. వెస్టర్న్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి హీరో చచ్చిపోతాడు. ఆత్మ తిరిగి వచ్చి తను ఏమేం చేసేవాడు అంటే దేవుడు అంటే ఒక ఫ్యామిలీ నిజంగా దేవుళ్ళు తను చచ్చిపోతాడు యాక్సిడెంట్లో. వాడు కుటుంబప్పుడు వీడు చచ్చిపోతాడు. అప్పటి నుంచి ఇంకో ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు. హీరోయిన్ తోడుగా వస్తాడు. అప్పుడే వాడి సినిమా రిలీజ్ అవుతుంది. వాడి సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవుతుంది. వచ్చిండప్ప అందరికి ఇమ్మంటాడు. వాళ్ళ ఫాదర్ కంపడకపోతే వాళ్ళ ఫాదర్ వాడు గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ కంపడకపోతే వాళ్ళ ఫాదర్ కంపడేలా. అంటే ఒక మనిషికి ఎదురుగుండి వచ్చి మాట్లాడితే ఆ మనిషి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ పక్క వాళ్ళకి ఆ మనిషి తెలియదు. తను ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక హింట్గా ఇచ్చాడు అది. సెకండ్ హాఫ్కి హీరోయిన్ ఫస్ట్ లవ్ అయినా వాడు మిస్అండర్స్టాండింగ్, వాడు క్లారిటీ లేక వదిలేసి వెళ్ళిపోతుంది పెళ్లి టైంలో. హీరోయిన్ మెట్రోస్ సాఫ్ట్వేర్ జాబ్ ప్రకారం వస్తుంది. వీడేంటి అన్నది కాబట్టి డైరెక్టర్ వదాలని వస్తాడు. హీరోయిన్ ఏంటంటే పీవాస్ ఉంటే పీవాస్ రిఫరెన్స్ తీసుకుని ఇంట్రడ్యూస్ చేస్తే చేత కదా. నెక్స్ట్ ఇంకోసారి ఆపర్చునిటీ ఇస్తే పీవాస్ ఇంకోసారి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇప్పుడు తండ్రి చచ్చిపోతే తండ్రి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. అది ఒక హింట్ లీడ్గా ఇచ్చాడు కథకి. అదే హీరోయిన్ పెట్టాడు. వాడు ఆ కథ రాసుకుని వాడు చిన్న చేడుడి బ్యాక్డ్రాప్ కథ రాసుకుని హీరోయిన్తో లవ్ ఇవన్నీ పెట్టి సినిమాలో తీస్తే ఆ సినిమా హిట్ అవుతుంది. రాస్తే పీవాస్ నవేషన్ నచ్చితే సెకండ్ నవేషన్ ఇచ్చేసరికి వాటి వెళ్ళి టైం. అప్పుడే యాక్సిడెంట్ జరగబోతుంటే వీడు కాకపోతాడు. వీడే యాక్సిడెంటే చచ్చిపోతాడు. అది ఇంటర్వల్ బ్లాక్. హీరోయిన్ పెళ్లి టైంలో ఉంటుంటే అప్పుడు హీరోయిన్ ఫుల్గా మంది తగ్గిన రా అంటే హీరో ఆత్మ వస్తుంది. హీరో ఆత్మ వచ్చిన తర్వాత వీడు సినిమా రిలీజ్ చూసుకుంటాడు. వెళ్దామని చూస్తే వాళ్ళ ఫ్యామిలీ వీడిని దేవుళ్ళగా చూస్తుంది. వీళ్ళ కొడుకుని కాపాడినందుకు. వీడి సినిమా చూస్తే ఆ డబ్బులు చూస్తే అందరికి ఇచ్చేస్తాడు. వీడికంటే ఒక ఫ్యామిలీ అంటే వీడు పోయిన తర్వాత అన్నదిగా పోతాడు. వీడికంటే ఒక ఫ్యామిలీ. ఎవరైతే పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వాడికి పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ ద స్క్రిప్ట్. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇందులో స్క్రీన్ ప్లే విధానం, కే ర్యాంప్ మూవీ నేను థియేటర్లో చూసాను. అంత పవర్ఫుల్ స్పాంటేనియస్ యాక్టింగ్ ఈ సినిమాలో మెచ్యూర్ మైండింగ్ యాక్టింగ్ సూపర్గా ఉంది. నెక్స్ట్ మహేషమ్మ బ్యాక్గ్రౌండ్ రఫ్ మెసేడ్. గౌరీ ప్రియ అసలు ఈ అమ్మాయి ఎన్నేళ్ళు ఎక్కడుందో తెలియదు. అసలు బేబీలో పెట్టుంటే ఇంకా ఫేమస్ అయ్యింది విష్ణుప్రియ ప్లేస్లో. కానీ గౌరీ ఈజ్ సూపర్. గుడ్ ఫిలిం. గో అండ్ వాచ్ థియేటర్. ఆల్రెడీ స్టోరీ నేను చెప్పాను. ముందే ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా అలానే హిట్ అయింది. అండ్ మనిషమ్మ బ్యాక్గ్రౌండ్ గుర్తుందా ఒక్క సాంగ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూడు మ్యూజిక్ లేపేసింది. ఇట్స్ థియేటర్ థ్రిల్లింగ్ ఫిలిం. ఎంజాయ్. గో అండ్ వాచ్. సినిమా ఇస్ చాలా పెద్ద హిట్. ఎంత పెద్ద హిట్టో నాకు తెలీదు. చాలా పెద్ద హిట్. కిరణ్ అబ్బవర్ రేంజ్ దాటి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు తను ఒక స్టార్తో సమానం. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ రేంజ్ ఇప్పుడు కిరణ్ అబ్బవర్ రేంజ్ వెళ్ళిపోయింది. కిరణ్ ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుని వెళ్ళి పెద్ద స్టార్ అవుతుంది. నువ్వు 10 మందికి ఇంక ఇండస్ట్రీలో పైకి లేకపోతే మనస్ఫూర్తికి కోరుకున్నా. ఫ్యామిలీస్తో చూడండి, మంచి సినిమా. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ మై రివ్యూ. సినిమా 5/5 నేను ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్.